తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు హీట్ పెరుగుతోందా? బీజేపీ కంచుకోట అయిన ఉత్తర తెలంగాణలో పవర్ గేమ్ పీక్కి చేరిందా? కేసీఆర్ సభతో గులాబీ గర్జన మళ్ళీ మొదలైందా? హస్తం దూకుడు రోజురోజుకి పెరుగుతోందా? కొత్త పార్టీతో ఉత్తర తెలంగాణలో కవిత కమలం పార్టీకి షాక్ ఇవ్వబోతోందా? కాషాయ గొంతు చిన్నపోయిందా? లేక అధికార పార్టీ బీఆర్ఎస్లకి షాక్ ఇచ్చేలా బీజేపీ వ్యూహం రచిస్తోందా? ఒకవైపు కేసీఆర్ రీఎంట్రీ, మరోవైపు రేవంత్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్. ఈ రెండింటి మధ్య బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల రాజకీయ దూకుడుకు కమల దళం కళ్ళం వేస్తుందా? ఉత్తర తెలంగాణలో త్వరలో కమలం పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుందా? అసలు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంచుకోట ఏది అంటే వెంటనే ఉత్తర తెలంగాణ అని చెబుతారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ పవర్ గేమ్లో సైతం బీజేపీ దూకుడు స్వభావంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా బీజేపీకి 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీల బలం ఉంది. ఇందులో 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ అంటేనే ఉత్తర తెలంగాణ గుర్తుకొస్తుంది. వీరితో పాటుగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఫలితాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం బీజేపీ తన దూకుణ్ణి ప్రదర్శిస్తోంది. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాల్ని బండి సంజయ్ నాయకత్వంలో కైవసం చేసుకుంది. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ నాయకత్వంలో బీజేపీ 28 సీట్లు సాధించి త్రుటిలో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను చేజార్చుకుంది. ఈ విధంగా బీజేపీ తన రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న ఉత్తర తెలంగాణలో సడన్ గా ఒకవైపు కేసీఆర్ రీఎంట్రీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందనే చర్చ సాగుతోంది. ఇక ఏడాది విరామం తర్వాత గులాబీ బాస్ మళ్లీ రాజకీయ మైదానంలోకి దిగడంతో రాజకీయ వర్గాల్లో మాటల తూటాలు పేలాయి. జగిత్యాల సాక్షిగా కేసీఆర్ వేసిన అడుగు ఉత్తర తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు యాక్టివ్ మూడ్తో తహతహలాడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ రెట్టింపైంది. కేసీఆర్ డోస్ పెంచుతూ నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను అంటూ సీఎంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరెంట్, యూరియా, హైడ్రా అంశాలపై తీవ్రస్థాయిలో సూటిగా ప్రశ్నించారు. ఇక బీజేపీ కంచుకోటలో గులాబీ జెండా పాతడమే లక్ష్యంగా కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్ షురూ చేశారనే చర్చ జరుగుతోంది. దీంతో పాత కోటల్ని రాజకీయంగా తిరిగి పొందాలనే ఏకైక లక్ష్యంతో రీఎంట్రీ ఇచ్చారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరొకవైపు కవిత కొత్త పార్టీతో కూడా కమలం పార్టీ దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మెదక్ నుండి చేస్తానని తేల్చి చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తే నిజామాబాద్ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే కవితతో కాషాయ పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇటు అధికార కాంగ్రెస్ ఏమాత్రం తగ్గలేదు. కాటారం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన విశ్వరూపం చూపించారు. సీఎం సభలతో పాటు సంక్షేమ పథకాలతో గ్రౌండ్లో బలం పెంచుకుంటున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, మేడిగడ్డ పునరుద్ధరణ పనుల పరిశీలన, అలాగే తెలంగాణకు మణిహారంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టులో గత అవినీతి ఆరోపణలపై విమర్శలెక్కుపెట్టారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని సవాల్ విసరడం కొత్త చర్చకు దారితీసింది. ఇక మొత్తానికి రెండు వైపులా అటాక్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ విజయాల ఊపుతో తన దూకుడు రాజకీయాలకు పదును పెట్టింది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ కమలదళానికి ఇప్పటి నుంచే చెక్ పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా స్కెచ్లు వేస్తోందట. దీంతో రాజకీయంగా తన కంచుకోటలో కాషాయ పార్టీ ఢీలా పడిందా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఉత్తర తెలంగాణలో ఒకవైపు కేసీఆర్ సభ, మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి సభలపై రామచంద్రరావు, రఘునందన్ రావు, అరవింద్, బండి సంజయ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నిజంగానే కమలం ఢీలా పడిందా అంటే నోనో అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు.
రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, ఓటుకు నోటు కాళేశ్వరం మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన రాజకీయ బాంబు పేల్చారు. తాము ఎవరి కాళ్ళూ మొక్కాల్సిన అవసరం లేదని, ప్రజల కాళ్లే మొక్కుతామని చెప్పడం ద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక ప్రపంచానికి ట్రంప్, దేశానికి రాహుల్ గాంధీ, తెలంగాణకు కేసీఆర్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అరవింద్ చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ మీద ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నా అని మా తండ్రి డిఎస్కు ఫోన్ చేసి బతిలాడారు అనడం మరింత అగ్గిరాచేసింది. లిల్లీ యు ఆర్ సో సిల్లీ అన్నట్లు రేవంత్ రెడ్డి తీరుందని, లాగులు, తొండలు, బూతుమాటలు బంచే రేవంత్ అంటూ చురకలంటించారు అరవింద్. అదే స్థాయిలో కేసీఆర్, రేవంత్ రాహుకేతువులని, కాళేశ్వరంలో కేసీఆర్ను కాపాడుతోంది రేవంత్ అంటూ తనదైన శైలిలో రాజకీయ బాణాలు సంధించారు బండి సంజయ్. ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ కేసీఆర్, రేవంత్ తుపాకీ రాముడులాగా కాళేశ్వరం కట్టిన కంపెనీకి మూసి పునరుద్ధరణ అప్పచెప్పారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం తెలుస్తోందంటూ ఘాటుగా స్పందించారు. మరోవైపు తమ కంచుకోటలోకి ఎవరొచ్చినా తొక్కిపడేస్తామంటున్నారు బీజేపీ నేతలు. మమ్మల్ని బలహీనపరచాలనే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణలో బహిరంగ సభలు పెట్టారని విమర్శించారు. ఆ రెండు పార్టీల పొలిటికల్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ చేత భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. కేరళ ఎన్నికల సమయంలో తెలంగాణలో కూడా పర్యటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాలతో మోదీ పర్యటన వాయిదా పడింది. మోదీ తెలంగాణ పర్యటనకొస్తే మా దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారట. ఇప్పుడు మోదీ తెలంగాణ పర్యటనకొస్తే మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సభలకి ధీటుగా భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ఉత్తర తెలంగాణలో మోదీ చేత సభ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి సమాధానం చెప్పినట్లవుతుందని కమలం నేతలు భావిస్తున్నారట. మొత్తానికి ఉత్తర తెలంగాణ ఇప్పుడు పొలిటికల్ రంగస్థలంగా మారింది. పవర్ కోసం జరిగే హై వోల్టేజ్ బ్యాటిల్. బీజేపీకి ఎంపీ సీట్లున్నాయి, కానీ కాంగ్రెస్కు సర్పంచ్, మున్సిపల్ అధికార బలం ఉంది. బీఆర్ఎస్కు మళ్లీ పుంజుకోవాలన్న కసి ఉంది. ఈ ముక్కోనపు పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? కమలం తన కంచుకోటను కాపాడుకుంటుందా, లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బకు డీలా పడుతుందా అన్నది చూడాలి మరి.